సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు నక్క యాదగిరి సార్. మాది తెలంగాణ రంగారెడ్డి జిల్లా చింతుల విలేజ్ సార్. అయితే నా టెస్టిమనీ ఏందంటే మా మిసెస్‌కి ఫైల్స్ ఉండే సార్. అంటే నేను ఇప్పుడు అగ్రికల్చర్ వర్క్ కాబట్టి బావి దగ్గర ఉన్నా సార్. ఇంటి దగ్గర లేను. అయితే ఫైల్స్ ఒకటి ప్లస్ ఇంకోటేందంటే ఏదో ఒక రోజు వారానికి ఒక రోజు బావి దగ్గరికొస్తా సార్. వచ్చిన రోజు కొంచెం ఎండలో నిలబడితే ఈ నడినెత్తిన పెయిన్ వచ్చేది సార్. హలో! సార్ చెప్పండి. నెత్తిలో నొప్పిలేసేది సార్. ఈ మాడ నొప్పి అని. అది విపరీతమైన నొప్పి సార్. భరించలేని నొప్పి. ఒక్కొక్క రోజు నైట్ తెల్లందాకా నిద్ర రాక తలకేసి కొట్టేది సార్ నెత్తి. అలాంటి టైంలో మన మాధవరెడ్డి సార్, ఏరేట్ల మాధవరెడ్డి గారు మా అప్లైనర్ సార్. నాకు ఇట్లా ఉంది అంటే ఒక ప్యాకెట్లు తెచ్చిచ్చిండు సార్. అప్పుడు రూ. 5,800 ఉండే. 2 ప్యాకెట్లు ఇచ్చిండు సార్. ఈ ఫైల్స్ ఒకటి అదొకటి 2 పోయినాయి సార్. ఇంకొకటి ఏందంటే ఈ నైట్ నిద్రల ఈ పిక్కలు పట్టుకునేది సార్ నరాలనేది. నడుము గాని, కాళ్ళు గాని ఇట్లా పట్టుకునేది. కదలనీయకపోయేది. అలాంటిది కూడా ఓకే అయింది సార్. అయితే సరే మనుషులకే కదా మనం చేస్తుందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా అని మనం రోజు జూమ్‌లో ఇంటున్నాం కదా! ప్రతి సండే ఇంటున్న టెస్టిమనీ కాబట్టి నేను నాకు ఆవులున్నాయి సార్. అయితే ఒక చిన్న దూడే సార్, అది 6 మంత్ ఉంటది. అది పాలెక్కువైనాయా ఏమైందో ప్రాబ్లమ్ తెలవదు గానీ, ఒకటే వాటర్ పోయింది సార్ మొత్తం. నల్లబెడితే మోటార్ నీళ్ళు ఎట్లా వస్తదో అట్లా పోయి మొత్తం వీక్ అయిపోయి మరి కంపు స్మెల్ సార్ అది. అయితే అన్నకి ఇట్లా అయితుందంటే సరేలే అని చెప్పేసి అన్ననే డైరెక్ట్ వచ్చేసిండు ఊరికి. ఒక 2 సాచెస్ ఏసిండు సార్. నెక్స్ట్ డే మళ్ళా నేను ఒక 2 ఏసిన సార్. మా మూడో రోజు సార్ అది నార్మల్‌గా ఎట్లా పోతుందో మంచిగా గట్టిగా ఏసింది సార్ పెండ. వీడియో వస్తలేనట్టుంది సార్. వీడియో చూపిస్తా సార్ ఇగో. కనిపిస్తుందా సార్? ఇప్పుడు యాక్టివ్‌గా ఉంది సార్ దూడ గిడ. హ్మ్. హ్మ్. ఇడిస్తే మాత్రం కనిపిస్తుందండి. దొరకట్లేదు సార్. ఆ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇడిస్తే సైలెంట్‌గా ఎన్నో ఒక తాన నిద్రపోయినట్టు వీక్‌గా ఉండే సార్. అదే నేను అనుకున్నా సార్, కోడిపుంజులకే కాదు మన ఆవు దూడలకు కూడా మంచిగా పనిచేస్తుందని అనుకుంటున్నా సార్. నెక్స్ట్ ఒక దానికి నట్టలు ఉన్నాయేమో అనుకొని దాన్ని కూడా ఏద్దామని అనుకుంటున్నా సార్. టెస్ట్ చేసి నెక్స్ట్ సండే టెస్టిమనీ చెప్తా సార్. ఓకే అండి. ఓకే. సరే ఓకే. సార్. థాంక్ యూ ఓకే సార్. అండి. గ్రేట్. చూద్దామండి. లాస్ట్‌లో మనకి మళ్ళీ మన సారోళ్ళు దీని గురించి మాట్లాడతారు. వెరీ గ్రేట్ అండి. గ్రేట్ రిజల్ట్. ఓకే. చక్కటి రిజల్ట్ చెప్పారు. మీ పైల్స్ గురించి అట్లాగే మీరు హెడేక్ గురించి. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఓకే అండి.